జార్ఖండ్ విద్యార్థుల ఉద్యమాన్ని డైవర్ట్ చేయడానికి ఇప్పుడు రంగంలోకి దిగింది ఏఐఎస్ఏ. ఇన్ని రోజుల పాటు లేనటువంటిది నేను నేహా బోరా అక్కడికి వెళ్ళాక ఆమెని అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను ఆజాదీ నినాదాలు చేయడానికి వీల్లేదంటాం. చివరికి ఒక అతను అమ్మాయి మొహానే ఇంకు చల్లటం, ఆ పైన అమ్మాయి అతి తెలివితేటలతో విధానసభ కంటే శాసనసభ మీదకి వెళ్తానంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళటం, మొత్తం మీద చివరికి అక్కడ చిన్న పిల్లలు తప్ప ఆమె వెనకాల ఎవరూ లేకపోవడం, అది కాస్త అబాసుపాలైనటువంటి నేపథ్యంలో ఏఐఎస్ఏ పరువు పోతుంది. రెండో పక్కన జార్ఖండ్కి సంబంధించినటువంటి విద్యార్థులు వీళ్ళని రానియట్లేదు. ఎందుకంటే కమ్యూనిస్టులు, కాంగ్రెస్, జేఎంఎం వీళ్ళందరూ ఒకే తాను ముక్కలు కాబట్టి ఈ ఉద్యమాన్ని డిస్టర్బ్ చేయడానికి ఆ వేదిక మీద నుంచి ఆజాదీ నినాదాలు, ఆ వేదిక కబ్జా చేయడానికి ప్రయత్నించడంతో విసిగిపోయి వాళ్ళు దగ్గరికి రానియకుండా తరిమేశారు. దాంతో ఇప్పుడు అదే స్టేడియంలో మరొక వైపున ఒక శిబిరం ఏర్పాటు చేసుకుని కూర్చుని హడావిడి చేస్తున్నారు వీళ్ళు. ఈ నినాదాల ద్వారా వీళ్ళు అక్కడ ఇష్యూ డైవర్ట్ చేస్తారన్నమాట. ఇప్పుడు కేంద్రంలో పరీక్ష లీకేజ్ అయితేనే ధర్మాంధ్ర ప్రధాన రాజీనామా చేయాలి, ఇక్కడేమో ఆ పేపర్కి సంబంధించినటువంటి సంస్థని తొలగించాలి. ఇది వీళ్ళ డిమాండ్.